రోజుల క్రితం సుమారుగా 10-12 ఏళ్ళు అయిందేమో దూరదర్శన్ లో ఐఐఎం ఉంది కదండి అహ్మదాబాద్ లో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ప్రపంచంలో వన్ ఆఫ్ ది క్రెడిట్స్ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కాలేజ్. దాని డైరెక్టర్ తో ఇంటర్వ్యూ వచ్చింది. ఆయన చెప్పాడు, మొట్టమొదట మా విద్యార్థులకి మేము నేర్పేది ఏమిటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. మేనేజ్మెంట్ లో ఫౌండేషన్ ఏమిటంటే మాట్లాడు, మొదటిది. తర్వాతవన్నీ తర్వాత స్కిల్స్. మొట్టమొదట ఉండాల్సింది ఏమిటి? భాష రావాలి. ఎవరితో ఎట్లా మాట్లాడాలి అనే సంగతి తెలిసినటువంటి వాళ్ళు ప్రపంచాన్ని జయిస్తారు. వాక్ ఉంటే చాలు, అందుకే నోట్లో నాలుగుంది ఏం పర్వాలేదు అని చెప్పినటువంటి మాట. కనుక హనుమంతుడు ఇంత కార్యసాధకుడు అవడానికి మొట్టమొదటి లక్షణం బుద్ధి వైభవం ఉండడంతో పాటు ఉన్నటువంటిది వాక్పటుత్వం. ఈ వాక్పటుత్వం తాలూకు విషయాలు మళ్ళీ మనకి తర్వాత కూడా కొన్ని కనపడతాయి. ఇక్కడ రాముడు ఇచ్చినటువంటి ప్రమాణ పత్రం, దీన్ని ఆయన జీవితంలో తరువాతి కాలంలో ఎలా నిర్ధారించి చూపించాడు అన్నది తరువాతి భాగాల్లో మనకి బాగా తెలుస్తుంది, రామకథలో తెలుస్తుంది. కనుక ఈ అద్భుతంగా హనుమంతుణ్ణి విశేషాలతో పరిచయం చేశాడు. హనుమ ఒక మాట మాట్లాడాడు, ఎవరో ఏమిటో తెలియదు. సుగ్రీవుడితో మాట్లాడినప్పుడు హనుమ అనేటటువంటి మంత్రి ఇలా చెప్పాడని ఉందంతే. అబ్బా ఎంత బాగా చెప్పాడు అనే భావం కలుగుతుంది. ఈ అబ్బా ఎంత బాగా చెప్పాడు అనేటటువంటిది ఎవరు అంటే తను ఆ కేసర నందనుణ్ణి, కపివరుణ్ణి, సుగ్రీవుడు మంత్రిని అని చెప్పుకున్నాడు. ఆయన యొక్క బయోడేటా మనకు కాస్త తెలిసింది. ఆ తరువాత మీరెవరు అని అడిగినటువంటి ప్రశ్నకి ఆయన చెప్పిన సమాధానానికి రాముడు ప్రతిస్పందించినటువంటి తీరు హనుమంతుని యొక్క వాక్వైభవాన్ని తెలియజెప్తుంది. ఇది ఇంత గొప్పగా హనుమని మనకి పరిచయం చేశాడు వాల్మీకి. చాలా గొప్ప నాటకీయంగా ఎందుకు చెప్పానంటే, నాటకంలో ఒక పాత్ర రంగస్థలం మీదకి వచ్చేటప్పుడు ఆ పాత్ర ఎవరో ప్రేక్షకులకి తెలియకుండా రాకూడదు. కనుక ఎవరో ఒకళ్ళు ఆ ప్రవేశించబోయేటటువంటి పాత్రని ఒక మాట ద్వారా సూచన చేస్తారు. మనం పక్కకెడదాం, ఫలానా రామయ్య వస్తున్నాడు అని అంటారు. అంటే వచ్చేవాడు రామయ్య అని ప్రేక్షకులకు తెలుస్తుంది. లేదా మనం మాట్లాడుకుంటుంటే రామయ్య వస్తే ఇబ్బంది కదూ అంటాడు. ఆ తర్వాత వచ్చే పాత్ర రామయ్య. ఇలాగ ఏదో రకంగానమాట ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని రాబోయే పాత్రని పరిచయం చేయడం ఉంటుంది. అటువంటి పరిచయం హనుమ విషయంలో చేశాడు. వెంటనే లక్ష్మణుడితో ఈ మాటలు అన్న తరువాత హనుమతో రాముడు మీ రాజుని కలవడానికే వస్తున్నానన్నాడు. హనుమ మొదటిసారిగా రామలక్ష్మణులని తన భుజం మీద ఎక్కించుకుని ఋష్యముఖ పర్వతం మీదకి తీసుకెళ్ళాడు. దూతగా బాగుంటాడని రాముడు అన్నాడు. వాహనంగా తనను ఉపయోగించుకున్నాడు, తనను సమర్పించుకున్నాడు హనుమ. చూడండి ఎంత చక్కగా హనుమకుండే లక్షణాలు ఒక్కొక్కటి మొదటి పరిచయంలోనే మనకి వస్తున్నాయో. ఇంకా ఈ తర్వాత హనుమ ప్రసక్తి మనకి పెద్దగా ఉండదు. ఎందుకంటే రాముడు సుగ్రీవుడు మాట్లాడుకోవడం, ఇద్దరు ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం, మనం ఇద్దరం ఒకే దారిలో ఉన్నాం, ఒకే కష్టంలో ఉన్నాం. నా కష్టాన్ని నువ్వు, నీ కష్టాన్ని నేను తీర్చుకుందాం. నీ కష్టాన్ని నేను తీర్చగలను, నా కష్టాన్ని నువ్వు తీర్చగలవు. అది వాళ్ళ స్నేహానికి ఉన్నటువంటి ప్రాతిపదిక. స్నేహాలు కూడా ఎన్ని రకాలుగా చేయొచ్చో రామాయణంలో మనకు కనపడుతుంది. గుహుడితో స్నేహం వేరు రాముడిది, సుగ్రీవుడితో స్నేహం వేరు, విభీషణుడితో స్నేహం వేరు. ఈ ముగ్గురే కదా స్నేహితులు రాముడికి ఉన్నది, బాగా కనపడేది. గుహుడితోన అసలు ఏ రకమైనటువంటి పరిమితులు, కొలతలు, లెక్కలు, ప్రమాణాలు ఏమీ లేవండి. అన్కండిషనల్ గుహుడితో స్నేహం. సుగ్రీవుడితోనూ అగ్ని సాక్షికంగా స్నేహం చేసుకున్నాడు. అంటే అన్నగారితో శత్రుత్వం వహించిన వాడు ఒక స్నేహితుడితో సందర్భం వస్తే శత్రుత్వం వహించే అవకాశం లేదా? మనిషి స్వభావాన్ని బట్టి కదా మన ప్రవర్తన ఎదుటి వాళ్ళతో ఉండేది. కనుక అగ్నిని సాక్షిగా పెట్టుకుని స్నేహం చేసుకున్నాడు. విభీషణుడు
శరణాగతి కోరాడు గనక స్నేహం చేసుకున్నాడు. ఎవరైనా సరే నన్ను శరణంటే నన్ను నేనైనా అర్పించుకుని వాళ్ళని రక్షిస్తాను, ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు గనక విభీషణుడితో ఆ రకమైనటువంటి స్నేహం చేసుకున్నాడు. కనుక సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం, స్నేహం అంతా అయిన తరువాత వెంటనే వాలిని సంహరించటం, వాలి సంహారం కాగానే సుగ్రీవుణ్ణి అంతకుముందే పట్టాభిషిక్తుణ్ణి చేశాడండి. రాముడు చాలా చమత్కారంగా చేస్తాడు ఒక్కొక్క పని. ఎలాగూ అంటే ఒక గజమాల వేసి అడవి పూలతో ఒక దండ వేసి సుగ్రీవుడి మెడలో వేసి రెండోసారి వాలితో ఓడిపోయి వచ్చాక నేను గుర్తించాలి కనుక ఈ దండ మెడలో వేస్తున్నానని వేసి పంపించాడు. అదే పట్టాభిషేకం. అలాగే విభీషణుణ్ణి కూడా లంకకి ఇటుపక్క, సముద్రానికి ఇటుపక్క లంక అటు ఉంటే ఇటుపక్క పట్టాభిషిక్తుణ్ణి చేసి అప్పుడు మరి యుద్ధానికి వెళ్ళాడు. అంటే ముందు పట్టాభిషిక్తుణ్ణి చేసి ఎంత చక్కగా ప్రణాళిక వేస్తాడో రాముడు. కనుక సుగ్రీవుడికి ముందరే పట్టాభిషేకం అయిపోయింది. ఆ తర్వాత సుగ్రీవుడి పక్షాన వాలిని సంహరించడం జరిగింది. వాలిని సంహరించి సుగ్రీవుడు రాజ్యానికి వెళ్ళాడు. ఎందుకని ఇక్కడే పట్టాభిషేకం చేయడం? రాముడు నగరంలో ప్రవేశించాడు. 14 ఏళ్ళు అరణ్యవాసం మాత్రమే చేస్తాడు, నగరంలో అడుగు పెట్టాడు. కనుక ఇక్కడే జరిగిపోయింది. వెళ్ళాడు. 4 నెలలు వర్ష ఋతువు కనుక ఈ వర్ష ఋతువులో నువ్వు వెళ్ళి ఎంతో కాలంగా రాజ్యభోగాలకి దూరంగా ఉన్నావు గనక సుఖాన్ని అనుభవించు. ఆ తరువాత సీతని వెతికేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు సీతని వెతికేటటువంటి ప్రయత్నం? ఎందుకు అంటే వర్ష ఋతువులో తిరగడం చాలా కష్టం కనుక, చాలా కష్టం, ప్రయాణాలు ఇబ్బందిగా ఉంటాయి. అందులోనూ దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి లంకని పరిపాలించే రావణుడు ఎత్తుకుపోవడం మేము చూశాము అని చెప్పారు మీరు. కానీ రావణుడు ఎంతటి వాడంటే 14 లోకాల్లో ఎక్కడైనా దాచొచ్చు సీతాదేవి. లంకలోనే అట్టే పెడతాడని ఏం తెలుసండి? దొంగ సొమ్ము ఎక్కడుంటుంది? భారతదేశంలో సంపాదించినటువంటి నల్లధనమంతా ఎక్కడుంది? భారతదేశంలో లేదు కదా. ఎక్కడుంటుందో కనుక ఎక్కడెక్కడికో వెళ్ళి వెతుక్కొచ్చి తీసుకురావాలి. న్యాయార్జితం అంతా ఎక్కడ ఉంటుంది, అన్యాయార్జితం ఎక్కడుంటుందో తెలియదు. కనుక 14 లోకాల్లో ఎక్కడుంటుందో తెలియదు. రావణుడు ఉండే ప్రదేశం తెలుసు, కానీ సీతను ఎక్కడ పెట్టాడో మాత్రం ఇంకా తెలియదు కదా. కనుక ఎక్కడైనా అన్ని దిక్కులకి పంపించారు. కాకపోతే రావణుడి యొక్క రాజధాని, రావణుడి యొక్క ముఖ్యమైనటువంటి దేశము పరిపాలన చేసేటటువంటిది లంక గనక అటుపక్క ఉండొచ్చు. అయితే ఇవన్నీ 4 నెలలు సుఖంగా ఉండమన్నాడు. 4 నెలలు పూర్తయి 1 రోజు అయిందో లేదో లక్ష్మణుడికి కోపం వచ్చేసింది. ఏమిటి? అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, శరదృతు వచ్చేసింది, కపులు రాలేదు. రాముడా అన్నమాట నిలబెట్టుకుని వాలిని సంహరించి సుగ్రీవుడికి రాజ్యాన్ని భార్యని అప్పచెప్పాడు. మరి సుగ్రీవుడు రాజ్యభోగాల్లో పడిపోయి ఎక్కడా బయటికి రావడం లేదు, రామకార్యం చేయడం లేదు అని కోప్పడ్డాడు. రాముడికే కదా నగరంలోకి వెళ్ళను అనేటటువంటి నియమం, లక్ష్మణుడికి లేదు. లక్ష్మణుడు అనుసరించి వచ్చాడంతే. అందుకని అటు వెళ్ళాడు. లక్ష్మణుడు వెళ్ళేటప్పటికీ అక్కడ సుగ్రీవుడు నేను ఈ పనులన్నీ చేశాను అని చెప్పడం. ఈ మాటలన్నీ ఎవరు చెప్పారు అంటే సుగ్రీవుడు చెప్పలేదండి, భయపడి ఉన్నాడు సుగ్రీవుడు. లక్ష్మణుడి కోపానికి భయపడున్నాడు. ఎందుకు అంటే భయపడే స్థితిలో ఉన్నాడు గనక. పూర్తిగా మదిర సేవించి మత్తెక్కి స్త్రీలతో సుఖపడుతూ ఉన్నాడు. మదిరా సేవనం చేసినటువంటి వాళ్ళు సత్పురుషుల్ని చూడ్డానికి ఇష్టపడతారా ఆ స్థితిలో? కనుక భయపడ్డాడు. అంతకన్నా వేరే కారణం కాదు. కారణం ఏమిటంటే మామూలుగా ఎందుకు భయపడక్కర్లేదంటే అప్పటికే రామకార్యాన్ని మొదలుపెట్టి ఉన్నాడు సుగ్రీవుడు, పునాదులు వేశాడు. కానీ లక్ష్మణుడితో మాట్లాడే స్థితిలో లేడంతే, అంతకన్నా మరొకటి కారణం కాదు. అప్పుడు సుగ్రీవుని భార్య
రుమ కూడా భయపడుతూ ఉంది. వాలి భార్య తార మాట్లాడింది. లక్ష్మణుణ్ణి కాస్త ఉపశమనం కలిగేటట్టుగా చేసింది. ఏమని చెప్పింది? ఏదో రకరకాలుగా చెప్పింది. ఎంత చక్కగా మాట్లాడుతుందో. తార మాట్లాడినటువంటి మాటలు గనక మనం విన్నట్టయితే, జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే తార సంభాషణ, కోపంతో ఉన్నటువంటి వాళ్ళని ఎలా చల్లబరచాలో మనకు అర్థం అవుతుంది. ఎదుటి వాళ్ళు తారాజు వల్లాగా ఎగిరిపోయేటంత కోపంతో ఉంటే వాళ్ళని చిచ్చుబుడ్డిలాగా ఒక్కసారి చప్పబడేట్టుగా ఎట్లా చెయ్యాలి, అలా ఎగిరి ఇలా వచ్చేవాడు. తారాజు ఏమవుతుంది? ఆకాశంలోకి ఎగురుతుంది. చిచ్చుబుడ్డో కొంచెం దూరం ఎగిరి మళ్ళీ ఆగిపోతుంది. అట్లా ఎట్లా చెయ్యాలి అంటే, తార లక్ష్మణుడితో మాట్లాడిన మాటలు గనక మనం విన్నట్టయితే బాగా అర్థమవుతుంది. అయ్యి చిట్ట చివరికి మాట చెప్తుంది. రామకార్యాన్ని మర్చిపోయాడు అనుకోవద్దు. రాముణ్ణి దర్శించుకోవడానికి రాలేదన్న దోషమే. రామకార్యం ప్రారంభమైంది. ఎప్పుడో అందరికీ కబురు పెట్టాడు. అన్ని దిక్కులా ఉన్నటువంటి వానరులు లెక్కలు చెప్తాడు. ఎంతమందో కోటాను కోట్ల మంది ఇప్పటికే వచ్చి ఉన్నారు. తెల్లవారేటప్పటికి అన్ని దిక్కులకి ఎవరెవరు ఏ ఏ దిక్కులకి వెళ్లాలో నిర్దేశించి పంపించడం జరుగుతుంది అని తార చెప్తుంది. లక్ష్మణుడు కోపం తగ్గి వెనక్కి వస్తాడు. మర్నాడు అందరినీ కూర్చోబెట్టి సుగ్రీవుడు ఎవరెవరు ఏ ఏ దిక్కులకి వెళ్లారో చెప్తాడు. ఎంత అద్భుతంగా ఉంటుందంటేనండి, ఆ రోజుల్లో ఉన్నటువంటి భూగోళ పరిజ్ఞానం. ఇవాళ మనం టోపోగ్రఫీ అనే పదం ఒకటి వాడుతున్నాం. అంటే ఈ ప్రాంతం నుంచి ఇలా వెళ్ళినట్టయితే, ఈ దిక్కుగా వెళ్ళినట్టయితే ఈ కొండ వస్తుంది, ఈ కొండలు దాటితే ఈ సముద్రాలు ఉన్నాయి, ఆ సముద్ర తీరాలన ఇటువంటి జాతుల జీవులు ఉంటారు, అక్కడికి వెడితే ఇట్లా చక్కగా చెప్తాడు. నల్ల సముద్రం, ఎర్ర సముద్రం, లవణ సముద్రం, వీటి పేర్లు. అక్కడ ఎర్రని జుట్టున్న వాళ్ళు, నల్లని జుట్టున్న వాళ్ళు, ఉంగరాలు తిరిగినటువంటి నిక్కబొడుచుకున్నటువంటి కత్తుల్లాగా ఉన్నటువంటి జుట్లున్న వాళ్ళు, ఇలా ఎక్కడికెక్కడ ఎర్రని శరీరం కలిగిన వాళ్ళు, ఏ ప్రాంతాలకు వెడితే ఎక్కడ ఉంటారో అవన్నీ సరిగ్గా జాగ్రత్తగా గమనించి చూసినట్టయితే మనం ఇవాళ చెప్తున్న రెడ్ సీ, బ్లాక్ సీ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు అక్కడ ఉండేటటువంటి జీవుల లక్షణాలే కనపడతాయి మొత్తం అంతా. ఇవన్నీ నీకెట్లా తెలుసు అంటే సుగ్రీవుడు చెప్పాడు. వాలి నన్ను వెంటబడుతూ ఉన్నప్పుడు నేను అన్ని దిక్కులకి పారిపోయా. ఎంత దిక్కులంటే ఈ దిక్కులో ఈ చివరికి వెడితే ఈ తర్వాత వెళ్ళడానికి వీల్లేదు అన్నంత దాకా వెళ్ళా. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో దిక్కుకు పరిగెట్టా. కనుక 4 దిక్కుల్లోనూ దిగంతములు అంటే దిక్కుల యొక్క చివరి భాగాలని చెప్పేదాకా నేను వెళ్ళాను. కనుక ఏ పక్కన ఎక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారో నాకు తెలుసు అని అన్ని దిక్కులకి అందరినీ పంపిస్తూ దక్షిణ దిక్కుకి అంగదుణ్ణి నాయకత్వం వహింపజేశాడు. ఎందుకంటే వాలి యొక్క కుమారుడు అంగదుడు. వాలి చనిపోతూ ఉన్నప్పుడు తార కోరిక మేరకు యువరాజుగా వాలి కొడుకైనటువంటి అంగదుణ్ణే పట్టాభిషిక్తుని చేశాడు. ఎందుకంటే తర్వాత వాలి కొడుకు కాకుండా సుగ్రీవుడు కొడుకులకి రాజ్యం ఇస్తే, అందుకని తన కొడుక్కి రాజ్యం రావడం అన్న ధర్మం. సుగ్రీవుడు కూడా ధర్మానికి ఎక్కడా లోటు చేయలేదు, అతడికే రాజ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కనుక యువరాజు ఏ దిక్కుకు వెడుతుంటే ఆ దిక్కున యువరాజే సైన్యానికి నాయకత్వం వహించాలి గాని ఇంకొకళ్ళు కాదు. కానీ యువరాజుకు తోడుగా ఎవరు పెడతారు అంటే జాంబవంతుడు, హనుమంతుడు, వీళ్ళు ప్రధానులు. వీళ్ళని ఎందుకు దక్షిణ దిక్కుకు పంపించాడు? అంగదుణ్ణి, యువరాజైన అంగదుణ్ణి, హనుమని, నీలుణ్ణి, నలుణ్ణి, తరువాత జాంబవంతుణ్ణి, వీళ్ళని ఎందుకు దక్షిణ దిక్కుకు పంపించాడంటే రావణ పాలితమైనటువంటి లంక దక్షిణ దిక్కున ఉంది కనుక. అందుకని ప్రధానమైనటువంటి వాళ్ళని ఇటు పంపించాడు. మిగిలిన వాళ్ళు ఏమిటి? వెతుక్కు రావడమే. అవసరమైతే రావణుణ్ణి తోకతో చుట్టి తీసుకురాగలిగిన వాళ్ళని దక్షిణ దిక్కుకు పంపించాడు. వీళ్ళందరూ వెళ్ళారు, అన్ని దిక్కులా వెతికారు. సుగ్రీవుడు చెప్పినటువంటి సమయం అయిపోయింది. ఇంకా 2 రోజుల కన్నా లేదు సమయం. 3 రోజుల కన్నా సమయం లేదు. దక్షిణ దిక్కుకి సముద్ర తీరానికి వచ్చేశారు. ఇక్కడి వరకు ఎక్కడా కనపడలేదు. సీతాదేవి ఎక్కడుందో ఏమిటో చూస్తే అగాధమైన సముద్రం ఉంది, దాటి వెళ్ళగలిగిన పరిస్థితి లేదు. ఇంతవరకు సీత కనపడలేదు. అందరూ దిగులు పడ్డారు. దిగులు పడి అంగదుడు ఇంక నేను ప్రాయోపవేశం చేస్తాను, ఎందుకంటే సుగ్రీవాజ్ఞ అని మనకు లోకంలో ఓ మాట. సుగ్రీవుడు ఏదన్నా ఆజ్ఞాపిస్తే
ఆ ఆజ్ఞను అమలు జరపాలే తప్ప చెయ్యకుండా వెనక్కి రావడం అన్న జరగకూడదు. కనుక నేను నాతో పాటు మీరందరూ, మనకు గతి ఇంకేం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాయోపవేశం చేయడం తప్ప మరొక గత్యంతరం లేదు అని అనుకుంటున్నప్పుడు, జాంబవంతుడు పెద్దవాడు. ఎప్పటివాడండి? కృతయుగంలో వాడైన. కనుక మీరందరూ ఒక్కసారి ప్రశాంతంగా కూర్చోండి, ఆలోచించండి. ఎప్పుడన్నా సంకటం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? ప్రశాంతంగా ఆలోచించాలి. ఆలోచిస్తే సమస్యలోంచే పరిష్కారం వస్తుంది. ఆలోచించకుండా గనక కూర్చున్నట్టయితే, కంగారు పడిపోయినట్టయితే ఎప్పుడు కూడా సమస్యకు పరిష్కారం దొరకదండి. పాము వచ్చింది, కంగారు పడితే ఏం చేస్తాం? పాము దగ్గరికి వెళ్ళి మరి దాని పడగకి జానడు దూరంలో కాలేస్తాం, అది వెనక్కి తిరిగి మనకి కాలేస్తాం. కంగారు పడకుండా ఉండి స్థిరంగా నిలబడితే కొంచెం సేపు మనం కదలకుండా ఉంటే అదే వెనక్కి వెడుతుంది. ఇతరులకు బాగా సలహాలు ఇస్తాం కదా మనం, అది సలహాలు ఇవ్వమంటే మన మించిన వాళ్ళు లేరు కదా. అందువల్ల నేను అన్నది పక్కకు పెట్టి XYZ అనే పేర్లు పెట్టుకుని మనకు వచ్చిన సమస్యని ఆ XYZ గా ఆలోచించి నేను వాళ్ళకి సలహా ఎలా ఇస్తానో అని ఆలోచించండి. వెంటనే పరిష్కారం దొరుకుతుంది. దాంతో ముందుకు వెళ్ళచ్చు. అంటే అంతదాకా కూడా ఆలోచించలేదు ఈయన జాంబవంతుడు. అందరూ కూర్చోండి. లంకలో సీత ఉన్నది అని సంపాతి చెప్పాడు మనకి. ఎవరు? ఇక్కడ సంపాతి కనపడ్డాడు. సంపాతి కనపడుతూ ప్రాయోపవేశం చెయ్యబోతూ వీళ్ళందరూ చెప్పుకుంటున్నారన్నమాట రామ కథ. ఆ దశరథుడు కొడుకున్నాడు, రాముడు వచ్చాడు, ఏం లాభం? వచ్చిన తర్వాత ఇప్పుడు సీతాదేవిని రాముడి యొక్క భార్యని రావణుడు ఎత్తుకుని వెళ్ళాడు. మేమందరం వెతకడానికి వచ్చాం, చూడలేకపోతున్నాం. ఇంకా గత్యంతరం లేక మేమిక్కడ శరీర త్యాగం చేయబోతూ ఉన్నాం. ఈ దక్షిణ దిక్కుగా రావణుడు ఎత్తుకు వెళ్ళడం చూశాను అని చెప్పి జటాయువు చెప్పాడు. చెప్పినటువంటి జటాయువు చనిపోతే రావణుడు ఆయనకి ఉత్తర క్రియలు కూడా చేశాడు అని కథంతా చెప్పుకున్నారు. చెప్పుకునేటప్పటికీ అక్కడి నుంచి ఒక పక్షి బయటకు వచ్చి, ఎవరు వాళ్ళు? నా తమ్ముడు చనిపోయాడని అశుభవాక్కులు పడుకుతున్నటువంటి దుర్మార్గులు ఎవరు అని ముందుకొచ్చాడు. అయ్యా, జరిగింది వాస్తవం, మీరెవరు అంటే అప్పుడు ఆయన చెప్పుకొస్తాడు. తాను తన తమ్ముడు ఇద్దరు సూర్యుడి దగ్గరికి వెళ్ళాలని పందెం కట్టుకోవడంలో ఆ తమ్ముడు ముందుకు పెడుతూ ఉంటే అతడు నీరసపడిపోతుంటే సూర్యుని యొక్క కాంతికి తాను రెక్కలతో కప్పాడని, కప్పితే తమ్ముడు ఎక్కడో పడిపోయాడని, తన రెక్కలు కాలిపోయి తాను ఇక్కడ పడ్డాడని, అప్పుడు ఆయనకి సూర్యుడి చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఎప్పుడైతే సీతాదేవి యొక్క ఉనికిని నువ్వు సీతని వెతుక్కుంటూ వచ్చినటువంటి రాముడి యొక్క దూతలకి చెప్పడం జరుగుతుందో అప్పుడు నీకు రెక్కలు వస్తాయి అని చెప్పారు. నేను చూసి చెప్తాను అని తీక్ష్ణమైనటువంటి దృష్టితో చూచి సీతాదేవి లంకలో ఉన్నది, కనపడుతోంది, మీరు వెళ్ళండి అని చెప్పాడు సంపాతి. సంపాతి ఈ మాట చెప్పడం ఏమిటి? కాలిపోయిన రెక్కలు సంపాతికి వచ్చాయి. అంటే సత్యమే కదా. ఆయనకి ఇచ్చిన వరం ఏమిటి? సీత యొక్క ఉనికి చెప్పగానే రెక్కలు వస్తాయని. కనుక చెప్పంగానే రెక్కలు వచ్చాయంటే అక్కడ సీత ఉన్నదనమాట. వెంటనే అందరికీ ధైర్యం వచ్చింది. ఆహా, మనం ప్రాయోపవేశం చెయ్యక్కర్లా, లంకలో సీత ఉంది అనేటువంటి ఆచూకీ తెలిసింది, మనం వెళ్ళొచ్చు అన్నప్పుడు జాంబవంతుడు అందరినీ కూర్చోబెట్టి ఎవరెవరు లంకకి వెళ్ళి రాగలరు, మీ బలాలు ఏమిటి చెప్పండి. 100 యోజనాలు ఉంది అంటే ఒక్కొక్కళ్ళు చెప్పారు. నేను ఇన్ని యోజనాలు వెళ్ళగలను, నేను ఇన్ని యోజనాలు వెళ్ళగలను, నేను ఇన్ని వెళ్ళగలను అని వెళ్ళగలిగినటువంటి సంగతి చెప్పారు తమకున్న బలంతో. ఒక్క అంగదుడు మాత్రం నేను 100 యోజనాలు వెళ్ళగలను, కానీ నా శక్తి అయిపోతుంది, వెనక్కి తిరిగి వస్తాను లేదో తెలియదు. వెళ్ళి ఏం లాభం? ప్రయోజనమే ఉంది వెనక్కి తిరిగి రాకపోతే. ఇంత జరుగుతూ ఉందండి. అలా దూరంగా ఏమీ తెలియనట్టు ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన్ని పిలిచి, ఏమయ్యా అట్లా కూర్చున్నావు, నువ్వెంత దూరం వెళ్ళగలవు అన్న. ఏం చెప్పలా, నువ్వే వెళ్ళగలవు,
నీ శక్తి నీకు తెలియదు. నువ్వు రామకార్యానికి వెళ్ళి లంకలో ఉన్నటువంటి సీతాదేవిని చూసి రాముడు ఇచ్చినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ ఇచ్చిరమ్మంట. చూడండి, ఇంతమంది బయలుదేరి వెడుతూ ఉంటే తన అంగుళీయకం రాముడు ఎవరికి ఇచ్చాడు? హనుమకి మాత్రమే ఇచ్చాడు. ఏమి ఉత్తర దిక్కుకు వెళ్ళిన వాళ్ళకి గాని, పశ్చిమ దిక్కుకు వెళ్ళిన వాళ్ళకి గాని, తూర్పు దిక్కుకు వెళ్ళిన వాళ్ళకి గాని ఎందుకు ఇవ్వలేదు? దక్షిణ దిక్కుకు వెళ్లే వాళ్ళకు కూడా నాయకుడు అంగదుడే కదా, ఉన్నంతలో వృద్ధుడు జాంబవంతుడు కదా, వాళ్ళకి ఇవ్వకుండా హనుమని పిలిచేందుకు ఇచ్చాడు? ఆ హనుమ పట్ల రాముడికి కలిగినటువంటి ఆత్మీయతా భావం అట్లాంటి. రాముడు వెంటనే దాన్ని హనుమ దాన్ని వెంటనే ఎక్కడ ధరించాడు? ఇక్కడ ధరించాడు. వేలికి పెట్టుకోలే. రాముడిది రాజముద్రిక. రాజముద్రిక ఎవరు వేలికి ధరిస్తారో వాళ్ళు రాజు అవుతారు. మరి హనుమ తన వేలికి పెట్టుకుంటే రాముడి స్థానాన్ని తాను వహించినట్టు అవుతుంది కదా. అందుకని శిరస్సున ధరించాడే గాని, తన జటాజూటంలో ధరించాడే గాని శరీరంలో మరెక్కడా పెట్టల. ఏ పని చేస్తున్నా అది శిరోధార్యమే. నేను చేతిలో పట్టుకుంటాడు, ఇంకేదో పని చేస్తున్నప్పుడు పక్కకు పెట్టాల్సి ఉంటుంది, ఇంకెక్కడో పెడతాడు, మార్చాల్సి ఉంటుంది. జటాజూటంలో ధరిస్తే మాత్రం కదిలే పని లేదు కదా. జటాజూటంలో ధరించట ఆయన దగ్గర అట్లాగే ఉంది. అయినా సరే అతడికి ఊహరాలా. నేను సీతని చూస్తాను, వెళ్ళి రాముడి యొక్క ఆనవాలు సీతకి ఇస్తాను అన్న ఊహ కూడా హనుమకి రాలా. ఎందుకని? తను వెళ్ళగలిగినటువంటి ఆలోచన కూడా రాలా. తనకి బలం ఉందన్నటువంటి ఊహ కూడా రాలా. ఎందుకనంటే ఋషులు ఆయనకి శాపం ఇచ్చారు. నువ్వు మర్చిపోతావు అన్నారు. ఎంత జాగ్రత్తగా చెప్పారండి. నీ బలం పోతుందన్లా, ఏమన్లా. ఎందుకని? రామకార్యం జరగాలి. నువ్వు ఎప్పుడైతే రామకార్యానికి వెడతావో అప్పుడే నీకు నీ శక్తి సామర్థ్యాలు గుర్తొస్తాయి అని చెప్పి శాపం ఇవ్వడం వల్ల ఇప్పటిదాకా చాలా మందకొడిగానే ఉన్నాడు హనుమ. అంటే మందకొడిగా ఉన్నాడంటే ఎప్పుడే అవసరమైతే ఆ తెలివి వస్తోందే తప్ప తనంతట తానుగా ముందుకొచ్చి చెప్పడం లేదు. కనుక జాంబవంతుడు పిలిచి నువ్వు వెళ్ళాలి అంటే సరేనన్నాడు. నేను వెళ్ళగలనా వెళ్ళలేనా వెళ్ళను అని లేదు. నువ్వు వెళ్ళగలవు, నీకు ఇదే ఉంది, నీ యొక్క అవసరం ఇదే ఉంది అని చెప్పి అనంగానే సరేనన్నాడు. అని అక్కడ ఉన్నటువంటి మహేంద్ర పర్వతాన్ని అధిరోహించాడు. మహేంద్ర పర్వతం దక్షిణ దిక్కున ఉన్నటువంటిది. లంకకి వెళ్ళడానికి ఆ పర్వతాన్ని ఎక్కితే వెనక్కి వెళ్ళడానికి అవుతుంది. ఎప్పుడు కూడా దూకే వాళ్ళు ఏం చేస్తారండి? ఒక అడుగు వెనక్కేస్తారు ముందు. ఎందుకంటే ఏ గీత దగ్గర నుంచి దూకాలో అంతకన్నా ఒక అడుగు వెనక్కేస్తే గాని ఆ ఊపు రాదు. ఆ ఊపు వచ్చి ముందుకు వెళ్ళాలి గనక అక్కడి దాకా వెళ్ళాడు. వెళ్ళి మహేంద్ర పర్వతం మీద నిలబడ్డాడు. నిలబడి గాలిని బిగించాట బ్రహ్మాండంగా. తోకని ఇట్లా వెనక్కి పెంచాట, మొహమేమో ముందుకు పెట్టాట. అలా పెట్టినందువల్ల మనకి యోగ శాస్త్రంలో గాని మరెక్కడన్నా గాని కొన్ని అద్భుతమైనటువంటి భంగిమలు ఉంటాయండి. బొమ్మలు ఇలా గీసినట్టు వస్తాయి. అట్లా ఉంటేనే ఆ శరీరం మనం అనుకున్నట్టుగా వెళ్ళడానికి వీలవుతూ ఉంటుంది. ఎట్లా వెళ్ళాడు ఈయన అంటే ఒక ఆబోతు నిలబడ్డట్టుగా నిలబడ్డాడు. ఒక పెద్ద ఆబోతు ఎలా నిలబడుతుందో, వృషభం ఎలా నిలబడుతుందో ఆ విధంగా చక్కగా మొత్తం అంతా శరీరాన్నంతా ఒకే భంగిమలో నిలబెట్టి ఆ రకంగా నిలబడి దాన్ని బట్టి అదే క్షమించాలి ఒకే గీత గీసినట్టుగా, అంటే జీవ ప్రజ్ఞ వెన్ను పూస మొత్తం అంతా ఒక గీతలో ఉండి దానిని బ్యాలెన్స్ చేస్తున్నట్టుగా మిగిలిన శరీరం అంతా ఉండాలి. నృత్యం చేసేటప్పుడు భంగిమలు పెడతారు చూడండి, ఇలా వెన్ను పూస ఇలా ఉంటుంది. లేదా వ్యాయామం చేసేటప్పుడు పెడతారు, ఇలా ఉంటుంది. శరీరంలో వెనక భాగాలు కొంత భాగం ఇట్లా ఉంటే ముందు భాగం ఇట్లా ఉండి మొత్తం అంతా బ్యాలెన్స్ అయ్యేటట్టు ఉంటుంది. దీన్ని ఏ రకంగా అయితే మన విమానం టేకాఫ్ చేసేటప్పుడు 45 డిగ్రీల కోణంలో ఇలా బయలుదేరుతుందో ఆ రకంగా నిలబడ్డట్టు వాల్మీకి అద్భుతంగా వర్ణిస్తాడు. ఇలా నిలబడ్డాడు. ఎందుకంటే ఇలా వెళితే
సూటిగా వెళ్ళడం ఉంటుంది. ఇలా వెళ్ళాడు. ఇలా నిలబడి ఇలా బయలుదేరి నిలబడినటువంటి వాడు ఆబోతులాగా ఉన్నటువంటి ఆయన్ని చూసి ఏమని చెప్తాడంటే అక్కడి నుంచి బయలుదేరుతూ తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణ చరితే పథి. తతో రావణ నీతాయ, ఇది సుందరకాండలో ఉన్నటువంటి మొట్టమొదటి శ్లోకం. రావణుడి చేత తీసుకువెళ్ళబడినటువంటి సీతని తీసుకురావడానికి శత్రుకర్షణ, శత్రువులని నశింపచేసేటటువంటి వాడు. సుందరకాండలో హనుమ గురించి ఉపయోగించినటువంటి మొట్టమొదటి మాట. రామదాసు గారు హనుమ అష్టోత్తరం రాస్తూ మొదటి నామంగా దీన్నే చెప్పడం జరిగింది. శత్రుకర్షణ, శత్రువులని బాధ పెట్టేవాడు, నశింపచేసేటటువంటి వాడు. ఏష పదమన్వివేష్టం చారణ చరితే పథి, చారణులు చరించేటటువంటి మార్గంలో వెళ్ళాలి అని సంకల్పించుకున్నాడు. ఆకాశంలో 7 పొరలు ఉన్నట్టుగా మనకి పూర్వ శాస్త్రజ్ఞులు చెప్పారండి. ఒకటి పిచ్చుకలోవి ఎగిరే స్థాయి, అంతకన్నా పైకి వెళ్ళవు కాకులు, అంతకన్నా పైన గరుత్మంతుడు మొదలైనటువంటి పక్షులు గద్దలు వెళ్ళేవి, ఆ పైన గరుత్మంతాదులు వెళ్ళేవి. ఇవన్నీ కాకుండా వీటికన్నా పైన చారణులు వెళ్ళేటటువంటి మార్గం ఒకటి ఉంది. అంటే వేగంగా వెళ్ళాలి అంటే బాగా పైకి వెళ్ళాలి. మనం కూడా చూస్తాం, హెలికాప్టర్లు వెళ్ళేటటువంటి ఆకాశంలో ఉండే స్పియర్ వేరు, విమానాలు వెళ్ళేది ఇంకా దానికన్నా పై స్థాయిలో వెడతాయి, జెట్స్ వెళ్ళేటటువంటి వేరు. అంటే స్పీడ్ ఎక్కువైన కొద్దీ ఆకాశంలో వెళ్ళేటటువంటి దారి కూడా పెరుగుతుంది, ఎక్కువ పెడుతుంది. చారణులు వెళ్ళేటటువంటి మార్గంలో పెడతారు. ఎందుకంటే చారణులు అనేటటువంటి వాళ్ళు ఆకాశ మార్గంలో ఎప్పుడూ తిరుగుతూ కూడా తథాస్తు తథాస్తు అంటారు. మనం అంటూ ఉంటాం తథాస్తు దేవతలు ఉన్నారండి అంటాం. మనం ఏదన్నా మాట అంటూ ఉంటే తథాస్తు దేవతలు ఉంటారు, మంచి మాటలు మాట్లాడమని. వాళ్ళు ఎప్పుడూ కూడా లోకంలో అందరికీ మంచి జరగాలి అని అనుకుని అంటూ తిరుగుతూ ఉంటారట. వాళ్ళు వెళ్లే దారిలో ఈ మాటలో ఎంత అద్భుతంగా ఉందంటే, చారణులు వెళ్లే దారి అని చెప్పినందువల్ల ఆ పై పొరల్లో వెడుతున్నాడు అన్న అర్థం. అంటే వేగంగా వెళ్ళడానికి వీలవుతుంది. పై పొరల్లో వెడుతున్నాడు ఆకాశంలో అని చెప్పడంతో పాటుగా 10 మందికి మేలు కలిగించే మాటలు మాట్లాడేవారు వెళ్లే దారిలో పెడుతున్నాడు. ఈయన ఎందుకు పెడుతున్నాడు అంటే, అక్కడ ఉన్నటువంటి చారణులు చెప్తున్నారట ఈయన బయలుదేరి పెడుతూ ఉంటే. ఈయన బయలుదేరాడు, ఎలా పెడుతున్నాడు తన గురించి తానే చెప్పుకుంటాడండి. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతి ఇవ బభౌ. దుష్కరమైనటువంటి కార్యాన్ని చేయడానికి నిష్ప్రతిద్వంద్వం, దీనితో పోలిక ఉంది అని చెప్పడానికి వీల్లేని పని చేస్తున్నాడు. అంటే ఇప్పుడు హనుమ చేసేటటువంటి పనికి సమానమైన పని ఉంది అని లోకంలో పోలిక చెప్పడానికి మరొకట్లేదండి. దీంతో జంటగా తోడుగా చెప్పడానికి వీల్లేనటువంటి